రాఘవ్ చెడ్డా నిజ స్వరూపం ఏంది అనేది చాలా మందికి ఇప్పుడు తెలిసింది. రీజన్ ఏంటంటే రాఘవ్ చెడ్డా బీజేపీతో సంబంధాలు పెట్టుకొని ఉన్నాడని చెప్పడానికి కొన్ని న్యూస్ అనేటివి బయటకు వచ్చినాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాళ్ళు కూడా డైరెక్ట్ గానే వాటిని బయట పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని రీజన్స్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని, మెయిన్ వాళ్ళని, కేజ్రీవాల్ వీళ్ళందరినీ నలుగురిని జైల్లో వేసినప్పుడు రాఘవ్ చెడ్డా సింపుల్ గా యూకే వెళ్ళిపోయి అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని వాళ్ళ గురించి ఎటువంటి ఆలోచన లేకుండా వచ్చిన తర్వాత బీజేపీకి సపోర్ట్ గా జనాలకు అవసరాల గురించి మాట్లాడకుండా రీఛార్జ్, సమోసా, ఇవి పిస్తా, బర్గర్ అని వీటి గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అసలుకు రీజన్ అవి ఎందుకు మాట్లాడాలంటే మెయిన్ రీజన్ మర్చిపోయి దాన్ని తిప్పి వేరే రీజన్ కు తీసుకుపోయి మాట్లాడినాడు కాబట్టి జనాలను తప్పుదోవల పట్టిస్తున్నాడు. మెయిన్ రీజన్ ఏంటంటే దొంగోట్లతో బీజేపీ వాళ్ళు గెలుస్తున్నారు, నువ్వు దాని గురించి మాట్లాడకుండా వేరే దాని గురించి మాట్లాడి అండ్ బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన తీసేసినారని చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఇది కరెక్టా తప్ప? నిజంగానే ఆయన బీజేపీలో నెక్స్ట్ పిఎం కాబోతున్నారా? కామెంట్